లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్నవాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణివ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది, వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కానీ నామములు గౌణములు. ఇప్పుడు నేనున్నాననుకోండి, నామకరణం చేసి నాకు పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా ఆ పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి. భగవంతుడికి ఎందుకు 1000 పేర్లు అంటే, భగవంతుడికి 1000 పేర్లు ఉండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు నిజానికి, అలా మన కోసమే చెప్పాం. భగవన్నామని చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.